వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఆర్ అరుణ్ కుమార్ డాక్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, మరి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రజలనంతా తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తుండో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 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 బాగున్నారా? బాగున్నా. చెప్పండి సార్, ఇప్పుడు ఎట్లా చూస్తారు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? మరి రాష్ట్రంలో 6 గ్యారంటీలు అన్నారు, అందరికి ఇచ్చినామన్నారు, కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారు. సో ప్రజలు మనల్ని మెప్పి ఒప్పించి మాకు ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్న మాట. ముఖ్యమంత్రి కూడా ఈ మాటతోటే ఆయన కట్టుబడి ఉన్నానుగా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ మనం చూస్తే ముఖ్యమంత్రి గారు ఓడిపోయారు. ఇవాళ మనం చూస్తే మొన్న వచ్చిన సర్పంచ్ ఫలితాలు మీరు చూడండి. ముఖ్యమంత్రి బీసీలకు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు చేయడం జరిగింది. గత 2 years మీరు చూస్తే ఎన్నో కుట్రలు. 17% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళు. గత ప్రభుత్వం 21 ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 17% అవమానించింది బీసీని. వీళ్ళకి ఏం తెలియదు, లెక్కలు తెలియదు, వీళ్ళకి గొర్రెలు కాసేటోళ్ళు, బర్రెలు కాసేటోళ్ళు, బర్రెలతో తిరిగేటోళ్ళు వీళ్ళు, తర్వాత కూరగాయలు అమ్ముకునేటోళ్ళు. ఓ చిన్న చూపుతోటి ముఖ్యమంత్రి గారు అంతెందుకు ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కృష్ణన్నయ్య నీకు ఇస్తాను, నువ్వే బడ్జెట్ పంచు నువ్వే అని. అంటే ఒక అవహేళన విధానంతో, ఒక ఎక్కిరించే విధానంతో. అవును, ఇప్పుడు ఇక్కడ ఉద్యమాలు బాగా బలంగా తెలంగాణలో నడుస్తాయనే ఒక అంశంతో అక్కడ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిని, ఇక్కడ బీసీఏ అధ్యక్షుడిని ఆర్ కృష్ణయ్యను మందకృష్ణంగా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది జరిగింది. అంటే 18,000 కోట్ల రూపాయలు వస్తాయి రాష్ట్ర ఆదాయం, మీ ఇద్దరు చేతిలో పెడతాన్నా, పంచండి అన్నా, మీరు ఎందుకు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తారంటున్నాడు. అంటే రోడ్ల మీద ఉద్యమాలు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో, అంటే సమస్యల్ని ఎదిరించడం తప్ప ఎట్లా చూడాలి? ఇక్కడ మీరు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చూడాలి. ముఖ్యమంత్రి ఏమంటుండంటే బీసీ ఎస్సీలు మీరు అసమర్థులు మీరు అని ఎక్కిరించుకుంటా చెప్తుండే ఆయన చెప్పినప్పుడు కూడా నవ్వుకుంటా చెప్తుండే ఆయన. కృష్ణయ్య అన్న గారు, మందకృష్ణ గారు మీ చేతిలో పెడతాను నేను ఈ రాష్ట్ర బడ్జెట్, మీరు పంచండి అని ఒక అవహేళన విధానంగా నవ్వుకుంటా చెప్పడం జరిగింది ఆయన. అంటే మీకేం చేత కాదు, దమ్ముంటే మీరు రండి, కూర్చోండి, ముఖ్యమంత్రి పోటీ చేయండి, మాలాగా కూర్చోండి, రోడ్ల మీద ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ఎక్కిరించుకుంటా చెప్తుండే ఆయన ముఖ్యమంత్రి. అవును, కాబట్టి మేము కూడా జవాబు చెప్పినాం మొన్న పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి. ఎందుకంటే 5,123 మంది సర్పంచులు గెలిచారు ఈరోజు బీసీలు. 5,123 రైట్. నాన్ షెడ్యూల్డ్ జీపీల్లో, నాన్ షెడ్యూల్డ్ అంటే షెడ్యూల్ 5 ఏరియాస్ మనం తీసేస్తే మొత్తం 12,000 చిల్లర్ల షెడ్యూల్ 5 ఏరియా తీసేస్తే మనము 10,223 దాంట్లో 5,123 అంటే 50% గెలిచింది దాదాపు. మీరు ఏ జిల్లా చూసినా కూడా బీసీలు 50%. ఎందుకంటే ముఖ్యమంత్రి మాటల్ని మేము సవాల్గా తీసుకున్నాం. ముఖ్యమంత్రి మాటల్ని ఎక్కిరిస్తాం మమ్మల్ని, ఇంకా ఎన్నేళ్ళు ఎక్కిరిస్తారు ఈ అవమానం ఎన్ని రోజులు? కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో 50 ఏళ్ళు పరిపాలన చేసి బీసీలకు కనీసం వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఇవ్వలే. అంటే ఒక పథకం పెట్టలే అని చెప్తున్నాం మేము మీకు. బీసీలకు సంబంధించి చిన్న చూపు చూసి వాళ్ళు 2011లో కాంగ్రెస్ పార్టీ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే చేసింది దేశవ్యాప్తంగా. ఎకనామిక్ డేటా రిలీజ్ చేసింది కానీ క్యాస్ట్ లెక్కలు రిలీజ్ చేయలే. ఆ రోజు ఇన్సల్ట్ చేసింది. మండలి నివేదిక వచ్చినప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని తీసి పక్కన పడేసి దాన్ని వీపీ సింగ్ అమలు చేసిండు. ప్రతిసారి కూడా బీసీని ఒక చిన్న చూపు చూస్తూనే వచ్చింది కాంగ్రెస్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బాస్ ఎజెండా ఇంప్లిమెంట్ చేసిండు అంతే. ఇక్కడ వాళ్ళ పైన ఎజెండా, అక్కడనేమో ధర్నాలు చేస్తారు, ఇక్కడనేమో ఇప్పుడు వాళ్ళు బీసీలకు, రాహుల్ గాంధీ బీసీల గురించి పార్లమెంట్లో మాట్లాడితే వాళ్ళకి ఫండింగ్ ఎట్లా వస్తుంది? మీరు చెప్పండి బ్రదర్, ఫండింగ్ ఎట్లా వస్తుంది వాళ్ళకి ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ మొత్తం పెట్టుబడిదారులు ఇస్తారు. వాళ్ళు పెట్టుబడిదారులు తప్ప వాళ్ళ పార్టీ ఎట్లా నడుస్తుంది? రోజు 50 లక్షల ఖర్చు ఉంటుంది వాళ్ళ పార్టీ నడపాలంటే, మొత్తం ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా. వాళ్ళకి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బీసీలకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు, అట్లాంటి వాళ్ళు ఫండింగ్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళకి కూడా, ఈ రోజుకి కూడా ఒకరోజు బీసీలకు మద్దతుగా పార్లమెంట్లో మాట్లాడలేరు రాహుల్ గాంధీ గారు. ఈ రోజుకి కూడా రాజ్యాంగం పుస్తకం తీసుకుపోతాడు, కానీ బీసీల గురించి ప్రైవేట్ బిల్లు పెట్టినా క్రీమీలేయర్ ఎప్పుడు వచ్చింది? క్రీమీలేయర్ ఏ రోజు వచ్చింది? క్రీమీలేయర్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీలింగ్ క్రీమీలేయర్ జడ్జిమెంట్లు వచ్చినాక 20-30 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు. ఆ పదాలను ఎందుకు వాళ్ళు ఒక అమెండ్మెంట్ చేయలేరు కాన్స్టిట్యూషన్? ఈ పదాలు ఎత్తేస్తున్నామని కేవలం ఈ బీసీ కులాలకే ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఎస్సీలకు సంబంధించి కూడా అదే అప్లై చేస్తామని చెప్పిరు. మొన్న ఎస్సీలకు సంబంధించి కూడా క్రీమీలేయర్. అంటే ఈ కులాలకే సీలింగ్లు క్రీమీలేయర్లు తప్ప ఓసీలకు ఎక్కడ ఉంది మీరు చెప్పండి? మరి ఎందుకు ఇంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, ఎందుకు ఇంత ఈ బడుగు బలహీన వర్గాలను ఇంత చిన్న చూపు చూడవలసిన అవసరం ఏముంది? అంటే వీళ్ళు అధిక జనాభాలో వీళ్ళు 90% మంది వీళ్ళే ఉంటారు ఈ దేశంలోనే. రాష్ట్రం పక్కకు పెడితే దేశంలో ఎక్కువ ఉంటారు. మరి ఎందుకు ఈ 10% ఉన్నది వీళ్ళ మీద పెద్దతనం ఏంటి? వీళ్ళ ఎందుకు ఇంత వీళ్ళ నేలన చేసే పరిస్థితి కనిపిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఒక ఉద్యమకారుడు డాక్టర్ మీ ఫాదర్ ఆర్ కృష్ణయ్య ఎంతో పెద్ద ఉద్యమకారుడు. దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా ఉద్యమ జీవితాన్నే ఆయన బలంగా నమ్ముకొని ఉన్నాడు.
బడుగు బలహీన వర్గాల గురించి పనిచేసిన వాడు. అక్కడ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కూడా అంతే కదా మందకృష్ణ మాదిగ. మరి వీళ్ళు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? చాలా మంది ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, వాళ్ళని అనంది వీళ్ళని ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే వీళ్ళ మీద దృష్టి పెడతాడు? అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి చూస్తే మా దగ్గరికి అవసరానికి వస్తాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ ఇద్దరు పేర్లు ఎవరైతే అన్నామో వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో చెప్పారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు గద్దెక్కిన తర్వాత వీళ్ళని టార్గెట్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది? ఈ పొలిటికల్ కల్చర్లో వాళ్ళు ఒకటి అలవాటు చేసుకురు. మనం కొన్ని పదాలు వాడతాం వీటికి. అమెరికాలో రేషియల్ ప్రొఫైలింగ్ అంటారు అనమాట. రేషియల్ ప్రొఫైలింగ్ అంటే జాతి వివక్ష అంటారు అనమాట. ఇది కనిపించని అన్టచబిలిటీ. ఇది ముందు నవ్వుతారు వాళ్ళు, ముందు షేక్ హ్యాండ్ ఇస్తారు, వెనక వేరే మాటలు మాట్లాడతారు అనమాట. దాన్ని రేషియల్ ప్రొఫైలింగ్. ఆఫ్రికా అపార్థిడ్ అనేటోళ్ళు దాన్ని. అపార్థిడ్ అంటే నల్ల జాతిల పట్ల వివక్ష చూపించారు అనమాట. నెల్సన్ మండేలా పోరాడిండు, అపార్థిడ్ అన్నారు ఆఫ్రికన్స్ వాళ్ళు. దాన్ని మైనారిటీ వాళ్ళు ఏం చేసిరంటే తెలివిగా మెజారిటీ మైనారిటీ అని వాళ్ళు విభజించుకురు. అంటే అక్కడ ఉన్న నల్ల జాతీయులు మేము మెజారిటీ, మీరు ఎవర్రా మైనారిటీ, మా పైన వివక్ష చూపించడానికి. అపార్థిడ్ మన మహాత్మా గాంధీ గారు కూడా అక్కడ వివక్ష ఎదుర్కొన్నారు. రంగుని బట్టి అక్కడ ఆయనను కూడా అవమానించారు రైల్వే స్టేషన్ దగ్గర ఆఫ్రికాలో అప్పట్లో. దాన్ని చూసి ఆయన చలించిపోయాడు. అదే ఆయనకి స్వాతంత్ర పోరాటం చేయాలి భారతదేశంలో స్ఫూర్తిని నింపింది ఆ రోజు. ఆఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న వివక్ష. అంటే ఇట్లాంటి డిస్క్రిమినేటరీ గెటోస్ కావచ్చు, అపార్థిడ్ కావచ్చు, రేషియల్ ప్రొఫైలింగ్ కావచ్చు, ఇదంతా కూడా మేము స్టడీ చేస్తున్నాం ఇప్పుడు. ఈ పాలసీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఈ పాలసీని తెలంగాణలో ఈరోజు వీళ్ళు ఇన్ఫీరియర్, వీళ్ళకి ఏం తెలియదు, చదువుకోలేరు, వీళ్ళకి నాలెడ్జ్ లేదు, వీళ్ళకి చట్టాలు చదివే నాలెడ్జ్ రాలేదు ఇంకా అని ఒక చిన్న చూపుతోటి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పిచ్చి చట్టాలు చేసి బిల్ నంబర్ 3 అని, బిల్ నంబర్ 4 అని, జియో నంబర్ 46 వీళ్ళు మేము ప్రతిసారి కూడా డెసిఫర్ చేసినాం అన్నింటినీ. గవర్నమెంట్ కావాల్సుకునే నకిలీ బిల్లులు, నకిలీ జియోలు, రిజర్వేషన్ తగ్గియడం, జనాభా తగ్గియడం. జనాభా 2011 సెన్సెస్లా 3.5 crore జనాభా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసిన సిపెక్ సర్వేలా 3.54 4 లక్షలే పెరిగిరు 14 ఏళ్లలా. డెకెడల్ గ్రోత్ అని ఉంటుంది, 10 ఏళ్లకి ఎంత జనాభా పెరిగిందని చూస్తారు అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకారం మొత్తం జనాభా పడిపోయింది, మైనస్లో ఉంది. టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ లేనట్టే అసలు ఈ రాష్ట్రానికి. 2.1 ఉండాలి టీఎఫ్ఆర్ పాపులేషన్ మెయింటైన్ కావాలంటే. రేవంత్ రెడ్డి 4 లక్షలు పెరిగింది పాపం 14 ఏళ్లలా వాళ్ళ జనాభా, మొత్తం రాష్ట్ర జనాభా. అంటే ఏమున్నట్టు గ్రోత్ మీరు చెప్పండి, మైనస్ గ్రోత్. రైట్. ఇట్లాంటి నకిలీ సర్వేలు, నాకు జనాభాలు తగ్గించుడు, మొత్తం తగ్గడమే ఈ బీసీలు అంటే తగ్గడం. వాళ్ళ కేసీఆర్ చేసిన కాంప్రిహెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వేలో 8% ఓసీల జనాభా. రేవంత్ రెడ్డి 13% చేసిండు. ఎందుకు? ఈడబ్ల్యూఎస్ కోసం. ఈడబ్ల్యూఎస్ 8%కి 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది ఈడబ్ల్యూఎస్ అని వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి. ఒక కుల ప్రతినిధి అయిపోయారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఒక కులానికి ప్రతినిధిగా వ్యవహరిస్తుండే ఆయన. అరే మీ కులానికి కూడా పెద్ద మనిషిని అని చెప్పిండు ఆయన. మీరు చూస్తే ముఖ్యమంత్రి మంత్రివర్గం మీరు చూస్తే ఎంతమంది బీసీలు ఉన్నారు? 3 ఉన్నారు. వాళ్ళకి ఏం శాఖలు? ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చారు మొత్తం. మన చీఫ్ ఉన్నారు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పవర్ ఉన్నదా మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో? అంటే పవర్ లేనివన్నీ కూడా బీసీలకు కట్టబెట్టిరు ముఖ్యమంత్రి గారు. రెవెన్యూ కావచ్చు, ఏదైతే డబ్బులు వచ్చే ప్రతి శాఖ వాళ్ళ చేతిలో పెట్టుకురు. మొత్తం ల్యాండ్ కావచ్చు. ఈరోజు హైదరాబాద్ మీరు చూడండి, మీరు భారతదేశంలోనే అత్యంత పెద్ద క్రిమినల్ క్యాపిటల్ తయారైంది, ఫైనాన్షియల్ క్రైమ్ క్యాపిటల్ తయారైంది. దోచుకపోవడం మొత్తం వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటురు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏంటిదంటే నేను చెప్పేది, ఈ డబ్బుని దుబాయ్కి తరలించడమో, ఆడికి తరలించడం, వీడికి తరలించడం, పేరుకి బీసీలు అంటుండు ఆయన. పేరుకి బీసీలు అంటుండు, బీసీలను దొక్కుతుండు. మీరు సంపాదించుకోండి, బీసీలకు న్యాయం చేయమంటాను నేను. మంత్రివర్గంలో మంత్రుల్ని పెంచండి మీరు. ఇప్పుడు మహిళా బిల్ అమలు అవుతుంది, బీసీ మహిళల్ని చేయండి, మీరు ఐడెంటిఫై చేయండి. మీరు జెన్యూన్గా ఫైట్ చేసే బీసీలకి పోస్ట్ చేయడానికి మనసు వస్తలేదు. ఇక్కడ ఓన్లీ నోటి మాటలు, వీళ్ళ నోటి మాటలతోటి కృషి చేయాలి, వీళ్ళ నోటి మాటలతోటి హ్యాపీగా ఉంచాలి, అంతే తప్ప అమలు అయ్యేది మాత్రము ఆ జాగృతి, రెడ్డి జాగృతి రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. రెడ్డి జాగృతి రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు రెడ్డి జాగృతికి బీసీలకు ఎందుకు మరింత? ఇప్పుడు ఏది చూసినా ఇప్పుడు మొన్నగిడ హైకోర్టులో పిటిషన్ వేసింది రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవ్ రెడ్డి అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంతగానం అది ఇప్పుడు ఇచ్చేది వాళ్ళే? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మెరిట్ లేదంట వాళ్ళు, బీసీలకు మెరిట్, ఎస్సీ ఎస్టీలకు మెరిట్ లేదంట, రిజర్వేషన్ తీసేయాలంట. అంటే ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళు. ఇప్పుడు మీ మెరిట్ ఉంది కదా, రాష్ట్రాన్ని అప్పులప్పాలు ఎందుకు చేస్తారు? 50,000 కోట్లు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న. ఈ ఒక్క ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ 50,000 crores అప్ప. మరి మీకు రెవెన్యూ జనరేషన్ తెలియదా? మీకు రెవెన్యూ జనరేషన్ సర్ప్లస్ బడ్జెట్ తోటి వచ్చిన తెలంగాణని పాత ముఖ్యమంత్రి, సరే ఈ కొత్త ముఖ్యమంత్రి విమర్శించిండు, అన్ని లక్షలు ఇన్ని లక్షలని. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుడు? ల్యాండ్లను అమ్ముతుండని ఈ ముఖ్యమంత్రి అప్పుడు విమర్శించిండు. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుడు?
ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చి ఏకంగా 3-4 లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే మీకు మరి మెరిటా ఇదైనా మెరిట్ మేము అడిగేది రెడ్డి జాగృతి సోదరులకి. మీరు మీ చేతిలో రాష్ట్రాన్ని పెడితే మీరు బీసీఎస్సీలేమో మెరిట్ లేదని ఒక అపవాదం వేయడం, నిందేయడం, మెరిట్ లేదు మీకు రిజర్వేషన్ లేకుంటే బతకలేరు. మరి మీ చేతిలో అధికారం పెడితే మీరేం చేస్తారు? రాష్ట్రాన్ని అమ్మేస్తారు మీరు రాష్ట్రాన్ని. మీరు మమ్మల్ని మెరిట్ గురించి మాట్లాడడం కాదు. రాజకీయాల్లో మెరిట్ ఉంటుందా మీరు చెప్పండి? రాజకీయాల్లో ఏం పిచ్చి మాటలా నీ మెరిట్ లేని కులాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం? ఏ కాలంలో బతుకుతురు? అందుకే మేము సవాల్గా తీసుకునే పంచాయతీ ఎన్నికల దమ్ము చూపించినాం మేము. రేపు ఇది పంచాయతీ కాదు, ఎంపీటీసీ జడ్పీటీసీ చూపిస్తాం, జిహెచ్ఎంసీ చూపిస్తాము. మీరు అన్న మాటల్ని సీరియస్గా తీసుకున్నాం. మెరిట్ లేని కులాలన్న మాటని మేము ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా దమ్ము చూపిస్తాం. మేము నిద్ర పోకుండా పోరాడతాం. ఈరోజు గ్రామాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ అందరు సంఘటితమయ్యారు. మీరు గుర్తుపట్టని కులాలు కూడా సర్పంచ్లు అయ్యారు ఈరోజు. వీళ్ళన్న మాటలకు రెచ్చిపోయి ఈరోజు చిన్న చిన్న కులాలు, గుర్తుపట్టని కులాలు, ఎంబీసీ కులాలు, చిన్న చిన్న సంచార జాతులు కూడా కసిగా తీసుకురు. ఇట్లాంటి మాటలతో విమర్శిస్తారా మమ్మల్ని అని? అంటే ఎన్ని రోజులు ఇవన్నీ మేము అనుభవించాలి చెప్పండి? అధికారం వాళ్ళకి పెట్టినాము. ఇట్లాంటి అసభ్యకరమైన మాటలు, మెరిట్ లేదు వీళ్ళకి సీలింగ్ పెట్టాలి, వీళ్ళకి క్రీమీ లేయర్ పెట్టాలి, ఆ కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. ఇప్పుడు మన హైకోర్టు కొట్టేసింది, కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళిద్దరే పోయారు రెడ్డి జాగృతి, మనోళ్ళు 50 మంది చేసారు పిటిషన్, సింపుల్గా కొట్టుపడేసింది హైకోర్టు. రైట్ కథం అంతే. ఆడ అడ్వకేట్లు సరిగా వాదించలే గవర్నమెంట్ తరఫున. ఆడ ఫెయిల్, ఈడ ఫెయిల్, జియో ఫెయిల్, అంతా ఫెయిల్ మొత్తం. వాళ్ళు క్రాకర్స్ కాల్చుకున్నారు మంచిగా రెడ్డి జాగృతి గెలిచినాక. వాళ్ళు మేము గెలిచినాం, మేమే మీకు చేత కాదని. ఈరోజు ఏమైంది? 50%, ఈరోజు 50-60 చేస్తాం మేము వచ్చే ఎన్నికల. బీసీలు 60-70 మేము సవాళ్ళ తీసుకుంటాం. మెరిట్ ఏందో చూపిస్తాం.